హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పచ్చిమిర్చి ఎండు కారం లేకుండా గోంగూరతో ఎండు మిరపకాయలు వేసి ఒకసారి పచ్చడి ఇలాగ చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బొజ్జ నిండుగా తింటారు. అంత టేస్ట్గా ఉండే ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట తగ్గించేసి చిటికెడు మెంతులు, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగినాక మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, కారం కారంగా ఉంటే బాగుండిద్ది. ఈ ఎండుమిరపకాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి రంగు మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి శుభ్రంగా కడిగిన గోంగూర ఒక కట్ట దాకా వేసుకుంటున్నాను. గోంగూర వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మనకి గోంగూరలో నీళ్ళు మొత్తం ఊరుతాయి కదా, నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఇలాగ ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేయండి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా గ్రైండ్ చేసుకొని దీనిలోనే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకోండి. గోంగూర వేసుకొని 1 ఇంచు లేదా 2 ఇంచుల దాకా చింతపండు వేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది. చింతపండు వేసుకొని జస్ట్ ఒక 2-3 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. ఇలాగా ఒక 2-3 పల్సులు ఇచ్చిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది అనిపిస్తుంది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి ఉల్లిపాయలు వేసేసి లైట్గా ఒకసారి కలపండి. ఇలాగ ఒకసారి లైట్గా కలుపుకున్న తర్వాత జస్ట్ 1 లేదా 2 పల్సులు ఇవ్వండి. ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 2 ml కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకొని దోరగా వేయించుకోండి. తాలింపు దినుసులు అన్నిటినీ దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోండి. ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే పచ్చడి మొత్తం ఒక్క పూటలోనే లాగించేస్తాం. అంత టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.